ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలో సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ఏలూరు చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీ డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారి కీర్తితేజ పేరిట 4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. అయితే తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంటి లోపలికి వెళ్ళింది. అదే అదనగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుణ్ణి వారించబోయారు. ఆమె పైన కూడా దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు.